హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ ఆఫ్ ఆల్. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈ రోజు వీడియో ఏంటంటే నా రెగ్యులర్ డే అనేది ఎలా ఉంటుంది ఏంటనేది అయితే ఈ వ్లాగ్ లో షేర్ చేసుకుంటాను. మా ఫ్యామిలీలో అందరూ కూడా వీక్ డేస్ లో 6 to 6:30 లోపు లేచేస్తాము. ఎందుకంటే చైత్రకి స్కూల్ ఉంటుంది అండ్ ఆల్సో మా హస్బెండ్ కి ఆఫీస్ వర్క్ కూడా ఉంటుందని చెప్పి. వీకెండ్ గురించి అయితే చెప్పక్కర్లేదు, వీక్ అంతా వెయిట్ చేస్తాను ఎప్పుడు వీకెండ్ వస్తుందా, ఎప్పుడు కొంచెం రెస్ట్ తీసుకుందామా అని. బట్ ఏంటంటే వీక్ డేస్ కంటే ఎర్లీగా లేస్తాం అనమాట. ఇదైతే మండే వ్లాగ్. నేనైతే మార్నింగ్ లేచి లెగ్గానే బ్రేక్ఫాస్ట్ కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేను నైట్ ఆల్రెడీ పెసరపప్పు అయితే సోక్ చేశాను, నెక్స్ట్ డే మార్నింగ్ పెసర పునుగులు వేద్దాం కదా అని. బట్ నేనైతే ఇది వేయడం ఇదే ఫస్ట్ టైము. మిక్సీలో వేసినందుకు ఏంటో తెలియదు, కానీ అదైతే వేయంగానే ఫస్ట్ బాగానే ఉన్నాయి. అవి కుక్ అయిన తర్వాత ఒకసారి కదుపుతాం కదా, సో అలా కదిపినప్పుడు మొత్తం అంతా పేలిపోయింది. మొత్తం ఆయిల్ అంతా నా ఫేస్ పైకి స్ప్రెడ్ అయిపోయింది అనమాట. చాలా వరకు పెద్దగా పేలింది. జస్ట్ మిస్ ఆయిల్ అయితే ఐస్లోకి వెళ్ళిపోయింది అనుకున్నాను, అంత దగ్గర వరకు వచ్చేసింది. యూ హ్యావ్ టు సీ ఆన్ మై ఫేస్. జస్ట్ వాష్ చేసుకుని అయితే వచ్చాను, వెంటనే అక్కడైతే కొంచెం రెడ్గా ఉంది అండ్ ఇంకా ఫేస్ అయితే మండుతుంది, కానీ అక్కడైతే ఇంకెటువంటి లేదు. చూస్తున్నారా కదా, ఇంకా తీసేటప్పటికి కూడా అవి పేలుతూనే ఉన్నాయి. ఆ రోజు లక్కీగా టైం బాగుంది, ఎందుకంటే నేనైతే బబ్లుని ఎత్తుకుని కుక్ చేస్తూ ఉంటాను ఎప్పుడు కూడాని. బట్ ఆ రోజు అయితే నా దగ్గర వాడు లేడు. చైత్ర అయితే చాలా భయపడిపోయింది పాపం. తను దూరంగా ఉన్నా కూడా ఆయిల్ చాలా వరకు అయితే స్ప్రెడ్ అయిపోయింది ఆ పేలేటప్పుడు. సేమ్ ఇలానే మా మమ్మీకి కూడా ఒకసారి ఎర్లీ మార్నింగ్ ఇలా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు బజ్జీ పేలిపోయింది. తనకైతే ఇంకా ఎక్కువగా ఆయిల్ డైరెక్ట్ ఫేస్ పైకి వచ్చేసింది. ఇప్పటికీ తనకైతే ఆ మార్క్స్ ఉన్నాయి. జరిగి 10 years అయింది, ఇప్పటికీ మా మమ్మీకి ఆ మార్క్స్ అయితే ఉన్నాయి. సో ప్లీజ్ లేడీస్, కుక్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా చేయండి. దట్టు ఎర్లీ మార్నింగ్ కుక్ చేసేటప్పుడు ఇంకా కేర్ఫుల్గానే, ఎందుకంటే టైం అయిపోతుందని చాలా కంగారు పడుతూ అప్పుడే మనం చాలా హడావిడిగా అయితే చేస్తూ ఉంటాం కదా, అలాంటి టైంలోనే ఇంకా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇక ఇలా పెరగాను వెంటనే మా హస్బెండ్ వచ్చి ఇంకా నువ్వు లేగు నేను చేస్తానని చెప్పి ఇంకా తనే ప్రిపేర్ చేశారు. ఇంకా చైత్రకి అయితే ఈ పెసర పునుగులు నచ్చలేదని చెప్పి ఓట్స్ అయితే ప్రిపేర్ చేసి తనకైతే పెట్టేశాను. ఇంకా మా హస్బెండ్ కూడా బ్రేక్ఫాస్ట్ చేసాక చైత్రాన్ని అయితే స్కూల్కి తీసుకెళ్ళిపోయారు. చైత్ర స్కూల్కి వెళ్ళగానే నాకైతే చాలా ఫ్రీ టైం దొరికినట్టు అనిపిస్తుంది, చాలా ఫ్రీగా అనిపిస్తుంది. ఎందుకంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి తను స్కూల్కి వెళ్ళేంత వరకు కూడా అసలు ఎక్కడ ఖాళీ ఉండదు. ఐ థింక్ ఇలా నా ఒక్కదానికే కాదు, స్కూల్కి వెళ్ళి కిడ్స్ ఉన్న వాళ్ళందరికీ ఇలానే అనిపిస్తుంటుంది అనుకుంటా కదా. చైత్ర స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కొంచెం మాకు ఫ్రీ టైం దొరకగానే వెంటనే మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసి బబ్లుకి కూడా పెట్టి, వాడైతే ఒక బుక్ తీసుకొచ్చి మమ్మీ నాకు చెప్పంటే ఇంకా వాడైతే ఒక టచ్ అండ్ ఫీల్ బుక్ ఉంటుంది. సో వాడికైతే చాలా ఇష్టము. Big lion. What does the lion say? వాడు అలా ఏదైనా బుక్ తీసుకొచ్చి చెప్పమన్నప్పుడు మనం క్వశ్చన్స్ అయితే వేయాలి, వాడు ఆన్సర్స్ చెప్తాడు. అంతేగాని నువ్వు చెప్పు నేను వింటాను అంటే కనుక అస్సలు వినడు. లేదు అంతా నువ్వు అడుగు నేను చెప్తాను అంటేనే ఉంటాడు. సో అలా కొంతసేపు వాడితో టైం స్పెండ్ చేసి వాడిని ఫ్రెష్ అప్ చేసి మిల్క్ ఇస్తే పడుకుని పోయాడు. ఇంకా నెక్స్ట్ నేనైతే ఇంకా లంచ్ ప్రిపేర్ చేయడానికి అయితే వచ్చాను. ఇక్కడైతే నేను లంచ్కి సాంబార్ ప్రిపేర్ చేస్తున్నాను. వెజ్జెస్ లేనప్పుడు ఏం కుక్ చేయాలి అని వెయిట్ చేస్తూ ఉంటాను. వెజ్జెస్ అన్నీ ఎక్కువగా ఇంట్లో ఉండేసరికి ఏం చేయాలో అప్పుడు కూడా తెలియక నేనంటే అన్నీ కలిపేసి సాంబార్ అయితే పెట్టేస్తూ ఉంటాను. మేము మ్యాక్సిమం చింతపండు, కారం, పసుపు ఇట్లాంటివన్నీ కూడా స్పైసెస్ ఇండియా నుంచి తెప్పించుకుంటూ ఉంటాం అనమాట. సో ఇదైతే ఇంకా అత్తయ్య పంపించారు. ఈ చింతపండు ఇండియా నుంచి వచ్చింది. ఇప్పటికి ఇలాంటి 2 వచ్చాయన్నమాట. ఒకటి అయిపోయింది, ఇంకొకటి తీస్తున్నాను. ఇండియన్ స్టోర్లో అన్ని ఫుడ్స్ దొరుకుతూ ఉంటాయి, బట్ ఏంటంటే టేస్ట్ ఉండదు ఇండియా నుంచి వచ్చినా కూడా. అందువల్ల ఏంటంటే మేము ఇది అయిపోయాక నెక్స్ట్ ఆర్డర్ వచ్చేటంత వరకు కూడా లేదని చెప్పి ఒకసారి అయితే మధ్యలో కొంచెం తెప్పించుకున్నాము. బట్ అక్కడైతే అసలు నాకు నచ్చలేదు. అది పెట్టినప్పుడు కూడా టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా వస్తుంది. ఒకదానికి ఎలా ఉంటుందో మీకు ఎలా ఉంటుందో చెప్పండి. ఎందుకంటే నాకు ఇండియా స్టోర్లోనే కొంటుంటాను, బట్ ఏంటంటే అన్నీ కూడా నచ్చవు, కొన్ని ఓకే అనిపిస్తూ ఉంటుంది. నేను ఎప్పుడు సాంబార్ పెట్టినా నాకైతే ఇడ్లీ అనేది చాలా ఇష్టము. బట్ నేను ఇడ్లీ వేసి కూడా చాలా మంత్స్ అయిపోయింది. ఇప్పుడైతే నేను సాంబార్ పెడుతున్నాను కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్కి నేను ఇడ్లీకి సోక్ చేస్తున్నాను. నాకైతే సాంబార్ ఇడ్లీ అనేది చాలా ఇష్టము. ఏదైనా గ్రోసరీ ప్యాకెట్ ఓపెన్ చేసినప్పుడు మొత్తం అంతా వేసేకున్నా అందులో కొంచెం లెఫ్ట్ ఓవర్ ఉంటుంది కదా, సో అలాంటప్పుడు దాన్ని ఏదైనా క్లిప్ పెట్టి సీల్ చేసినా కూడా అవి ఒక్కొక్కసారి ఊడిపోతూ ఉంటాయి కదా. సో అలా అవ్వకుండా నేనైతే ఇలాంటి సీలర్ ఒకటి తీసుకున్నాను. ఇదైతే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇది బ్యాటరీతో యూజ్ అవుతుంది. యూజ్ చేయడం కూడా చాలా ఈజీ. జస్ట్ కొంచెం ప్రెస్ చేసి డ్రాగ్ చేసామంటే సరిపోతుంది. చాలా ఈజీగా ఇదైతే సీల్ అయిపోతుంది, అస్సలు ఓపెన్ అవ్వదు. మీకైతే చూపిస్తాను. ఇది చాలా అంటే చాలా టైట్గా ఉంటుంది, అసలు లోపల ఉన్న ఐటమ్ అనేది బయటకైతే రాదు. చాలా బాగుంటుంది అనమాట. ఎవరికైనా యూజ్ అవుద్దేమో అని చెప్తున్నాను. మీకైతే ఇప్పుడు నేను రివర్స్ చేసి కూడా చూపిస్తాను చూడండి. ఇందులో నుంచి అయితే అసలు రావట్లేదు, చాలా బాగా సీల్ అయింది. అండ్ చూడడానికి కూడా క్యూట్గా చిన్నగా ఉంటుంది కదా. సో దీని అయితే మనం ఈజీగా బయటికి కూడా క్యారీ చేయొచ్చు. బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఏదైనా ప్యాకెట్స్ ఓపెన్ అయిపోతూ ఉంటుంది కదా, సో అలాంటప్పుడు కూడా యూజ్ చేసుకోవచ్చు.
సో, కుకింగ్ అయితే అయిపోయింది. కుకింగ్ అయిపోయిన తర్వాత నేనైతే ఫ్రెష్ అయ్యాను. ఫ్రెష్ అయ్యేసరికి చైత్రాన్ని తీసుకొచ్చే టైం అయితే అయిపోయింది. ఇంకా మా హస్బెండ్ మీటింగ్‌లో ఉన్నారు. నేను ఎలాగో రెడీగా ఉన్నాను కదా అని చెప్పి నేనైతే ఇంకా చైత్రాన్ని తీసుకురావడానికి వెళ్తున్నాను. అలానే కొన్ని స్నాక్స్ కూడా తీసుకెళ్తాను కన్ఫర్మ్‌గాని. అండ్ ఇక్కడైతే ఫాల్ స్టార్ట్ అయింది చూడండి. చూడడానికి కూడా చాలా బాగుంది కదా! నాకైతే చాలా బాగా నచ్చింది. మేము స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత ఇంకా నాకు ఆకలేస్తుందని చెప్పి ఫస్ట్ వెంటనే నేను తినేసాను. ఈరోజు ఫస్ట్ టైం మాక్సిమం కిడ్స్‌కి పెట్టేస్తాను. ఏంటంటే ఈరోజు ఎందుకు తిన్నానంటే చైత్ర ఇంకా స్నాక్స్ తింటూ వచ్చింది. బబ్లు కూడా ఏదో ఒకటి తింటూ ఉన్నాడని చెప్పి ఫస్ట్ నేను తినేసి తర్వాత పెడదాం కదా అని వెంటనే నేనైతే చాలా ఫాస్ట్‌గా తింటున్నాను. లేదంటే ఫస్ట్ కిడ్స్‌కే పెడతాను. నేనైతే పికిల్ అండ్ సాంబార్‌తో కానిచ్చేసాను. బట్ మా వాళ్ళకైతే అలా అవ్వదు. ఇలా పప్పు, సాంబార్ ఏదైనా ఉందంటే కన్ఫర్మ్‌గా అప్పడాలు, వడియాలు ఇట్లాంటివి అయితే ఉండాలి. ఈ ఫ్రై చేయడానికి నేను కొంచెం టైం అయితే తీసుకుంటాను. ఎందుకు అంటే అవి చేశాను అంటే ఇంకా కిడ్స్ అవి తింటూనే ఉంటారు. ఇంకా అన్నం అయితే తిననంటారనేసి. వాళ్ళకి ఫుడ్ పెట్టేసరికి ఇంకా నాకు నైట్ కూడా అయిపోయింది. కదా వింటర్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా లైట్ కూడా తొందరగా ఫేడ్ అయిపోతుంది అనేసి ఇంకా 4:35 ఆ టైంకి ఇంకా లైట్ ఫేడ్ అయ్యేసరికి చాలా నైట్ అయిపోయినట్టే ఉంటుంది. ఇంకా నేను ఆ టైంకి ఆల్రెడీ పప్పు సోక్ చేశాను కదా ఇడ్లీకి, దాని గురించి ప్రిపేర్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా ఇలా ఇడ్లీ రవ్వ నచ్చుతుందా తినడం అనేది? నేనైతే అది సోక్ చేసే టైంలో చాలా వరకు అయితే తినేస్తూ ఉంటాను. మీకు ఎవరికైనా ఈ అలవాటు ఉంటే నాకైతే కామెంట్‌లో చెప్పేయండి. డైలీ ఈవినింగ్ అయ్యేసరికి ఎవరి వర్క్స్ వాళ్ళయి కంప్లీట్ అయిపోయాక ఫ్యామిలీతో కొంచెం క్వాలిటీ టైం అనేది స్పెండ్ చేస్తాం. ఈ టైం నాకైతే చాలా అంటే చాలా ఇష్టము డేలో. మాక్సిమం మా హస్బెండ్ నేను కూర్చుని ఎవ్రీ డే కూడా ఒక మూవీ అయితే చూసేంత టైం వరకు అయితే మేము అలాగా స్పెండ్ చేస్తూ ఉంటామన్నమాట. మరి మీలో ఎంతమందికి ఇలాగ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం అనేది ఇష్టమో కామెంట్ చేసేయండి. నాకు ఎవ్రీడే ఈవినింగ్ అనేది చాలా ప్రీసియస్ టైము. ఎందుకంటే ఆ టైంలోనే అందరూ ఇంకా కూర్చుని ఇంకా ఏదో ఒక కబుర్లు చెప్పుకుంటూ ఉంటాము. సో ఇంకా కబుర్లు అయిపోయిన తర్వాత ఇంకా నేను మళ్ళీ మా కిచెన్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తూ ఉంటాను. సో నైట్ టైం రొటీన్ తెలిసిందే కదా అందరికీ. అండ్ మా కిడ్స్ అయితే ఇంకా మాతోనే పడుకుంటా అంటారు. మేము ఎప్పటి వరకు మెలకువగా ఉంటే వాళ్ళు కూడా అప్పటి వరకునే ఉంటారు. అంతేకాని వాళ్ళైతే విడిగా అస్సలు పడుకోరు. సో దట్ నాకు ఏదైనా వర్క్స్ ఉన్నాయంటే ఇంకా అంతకు ముందునే కంప్లీట్ చేసుకోవాలి. లేదు వాళ్ళు పడుకున్నాక చేద్దామన్నదంటే అసలు ఆ ఛాన్స్ ఉండదు నాకైతేని. సో ఇంకా మేము పడుకున్నాక ఇక మళ్ళీ రావడానికి అయితే ఉండదు. ఇన్ కేస్ లేచి వచ్చామా అంటే వాళ్ళు కూడా వెంటనే వచ్చేస్తారు. అందువల్లనే ఇంక మేము పడుకునేటప్పుడు హౌస్ ఎలా ఉందో ఇంకా మార్నింగ్ లేచేసరికి కూడా అట్లానే ఉంటుంది. నాకైతే క్లీన్ చేసి పడుకోవడం చాలా ఇష్టం. ఇదివరకు పడుకునేవారు. బట్ ఇప్పుడైతే అసలు అలా లేదు. అండ్ మీకు విషయం చెప్పిన మా చైత్ర అయితే ఇప్పటికొచ్చి మిల్క్ బాటిల్ మానలేదు. ఇప్పటికీ మిల్క్ బాటిల్‌తోనే మిల్క్ తాగుతుంది. సో దానికి ఏదైనా సొల్యూషన్ ఉంటే నాకైతే కామెంట్‌లో చెప్పేయండి. అంతే ఈ వ్లాగ్ అనేది ఇంక ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.